హలో నమస్తే ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనము రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అనే టాస్క్ నేర్చుకుందాము. ఇది పీటీ రీడింగ్కి సంబంధించిన టాస్క్ అండి. చాలా గమ్మత్తైన టాస్క్. దీని పేరుతోటే గమ్మత్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎలా ఉందండి క్వశ్చన్? రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అంటే దీన్ని విని మనం ఏమనుకుంటాము, అరే చాలా 4-5 పారాగ్రాఫ్స్ ఇస్తారేమో పెద్ద పెద్దవి, ఆ 4-5 పారాగ్రాఫ్స్ని మనము కరెక్ట్ అయిన ఆర్డర్లో పెట్టాలేమో అని మనం అనుకుంటాం. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేది పారాగ్రాఫ్స్ కాదండి. మనకు 4 కానీ 5 కానీ 6 కానీ సెంటెన్సెస్ ఇస్తారు. ఓకే, జంబుల్డ్ ఆర్డర్లో, అంటే అవి కరెక్ట్ ఆర్డర్లో ఉండవు, ఒకదాని తర్వాత ఒకదాని కనెక్షన్ ఉండదు. అలాంటి సెంటెన్సెస్ ఇస్తే మనం ఆ సెంటెన్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. అది మనం చేయాల్సిన పని. బట్ పేరు మాత్రం యాక్చువల్ పేరు ఎలా పెట్టాలంటే రీఆర్డర్ సెంటెన్స్ అని పెట్టాలి. బట్ వీళ్ళు ఎలా ఇచ్చారు? రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అని ఇచ్చారు. కొంచెం గమ్మత్తైన విషయం కదా. ఓకే, దీని టాస్క్ ఓవర్ వ్యూ చూద్దామండి. ఎలా కనిపిస్తుంది మనకి ఎగ్జామ్లో, దీని భాగాలు ఎట్లున్నాయి, ఈ క్వశ్చన్ ఎలా ప్రజెంట్ అవుతుంది మోరల్లెస్ ఎగ్జామ్లో, అదంతా చూద్దాము. రీఆర్డర్ పారాగ్రాఫ్ మీకు పైన ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందంటే సోర్స్, టార్గెట్ 2 పెద్ద బాక్సెస్ ఉన్నాయి కదా మనకి. సోర్స్ బాక్స్లో వచ్చేసి అన్ని మనకి జంబుల్డ్ సెంటెన్స్ ఉంటాయి. ఇదొక సెంటెన్స్, ఇది సెంటెన్స్, 4 సెంటెన్స్ కనిపిస్తున్నాయి కదా. అవి కోహిరెంట్ ఆర్డర్లో లేవు, అంటే ఒకదాని తర్వాత ఒకటి సరైన క్రమంలో లేవు. అవి వాటిని మనం క్రమ పద్ధతిలో టార్గెట్లో అమర్చాలన్నమాట. అదే ఈ టాస్క్. సో ఎలా అంటే ఇట్లా మనము క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ అట్లా. సో ఇలా మనము క్లికింగ్, డ్రాగింగ్, డ్రాపింగ్ చేస్తున్నాము. సో ఇట్లా క్లికింగ్, డ్రాగింగ్, డ్రాపింగ్. సో ఐ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ మై మౌస్. ఓకే, సో ఇట్లా క్లిక్, డ్రాగ్, డ్రాప్ అనేది మనం చేస్తాం అనమాట. మనకు ఒకవేళ ఏమైనా నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లాగనమాట. సోర్స్ వచ్చేసి జంబుల్ సెంటెన్స్ ఉంటాయి, టార్గెట్ వచ్చేసి మనం సరైన క్రమంలో అమర్చాల్సి ఉంటుంది అనమాట సెంటెన్సెస్ని. సో మన క్వశ్చన్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోవడం, వేరే దానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 3 సీక్రెట్స్ ఆఫ్ రీఆర్డర్ పారాగ్రాఫ్స్. మొదటిది వచ్చేసి ఏంటంటే ఇట్ ఈజ్ లోవర్ వెయిటేజ్ క్వశ్చన్. మీరు రీడింగ్ ఫిల్లింగ్ బ్లాంక్స్తో కానివ్వండి, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్లింగ్ బ్లాంక్స్తో కానివ్వండి కంపేర్ చేస్తే ఇది ఇచ్చే స్కోర్ చాలా తక్కువ మనకి. ఓకే, నేను ఇది అన్ఇంపార్టెంట్ టాస్క్ అన్నట్లా. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఇంపార్టెంట్ టాస్క్ కూడా కాదు రీడింగ్లో. అన్ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు. రెండోది ఏంటంటే ద ట్రాన్సిషన్స్. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక సెంటెన్స్ పిక్ చేసుకున్నాం, ఆ సెంటెన్స్కి మ్యాచ్ అయ్యే సెంటెన్స్ ఇంకోటి కోసం చూస్తుంటాం కదా. మనకప్పుడు ఒక సెంటెన్స్ మ్యాచింగ్ కనబడుతుంది, ఇంకో సెంటెన్స్ మ్యాచింగ్ కనబడుతుంది, అన్ని మ్యాచింగ్ కనబడతాయి అనమాట ఒకసారి. సో ఈ సెంటెన్స్ మధ్యలో వ్యత్యాసము చాలా తక్కువ ఉంటుందన్నమాట. కొద్దిగా మనం బాగా రీడింగ్ ఎఫర్ట్ పెడితేనే, మనకు కొద్దిగా గ్రామర్ తెలిస్తేనే, వొకాబులరీ తెలిస్తేనే కరెక్ట్గా ఆన్సర్ చేయలేం, లేకపోతే కష్టం అండి ఈ టాస్క్. అండ్ ఈ టాస్క్ అనేది మనకి రీడింగ్ మాడ్యూల్లో మీకు ఆల్రెడీ రూల్ తెలుసు, ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఏ టాస్క్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో రాదు పీటీ ఎగ్జామ్. రీడింగ్ మాడ్యూల్లో మాత్రమే. మీరు స్పీకింగ్కి వెళ్ళండి, అన్ని టాస్క్లు కూడా కరెక్ట్ సీక్వెన్స్లో వస్తాయి. అండ్ రైటింగ్కి వెళ్ళండి, సీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది. లిసనింగ్లో వెళ్ళండి, అవి సీక్వెన్స్లో వస్తాయి. బట్ ఏంటంటే ఈ రీడింగ్ ఒక్క మాడ్యూల్లో మనకి టాస్క్స్ అనేవి సీక్వెన్స్ లోపల రావన్నమాట. అది మనకి బేసిక్గా థింగ్ ఏంటంటే. సో రీఆర్డర్ పారాగ్రాఫ్ నెంబర్స్ చూద్దాం మనం ఇప్పుడు. రీఆర్డర్ పారాగ్రాఫ్ మనకి రియల్ ఎగ్జామ్లో 2 కానీ లేకపోతే 3 కానీ వస్తాయి క్వశ్చన్స్. ఎక్కువ క్వశ్చన్స్ రావండి, ఒక 2 కానీ 3 కానీ ఎక్కడైనా రావచ్చు అవి, రైట్. సో ఈ 2-3 క్వశ్చన్స్ని మనము పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి ఎంత స్కోర్ వస్తుంది? మనకి దగ్గర 5 మార్కుల దాకా స్కోర్ అనేది రావడం జరుగుతుంది మనం ఈ 2-3 క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే. మరి మన రీడింగ్ టోటల్ వెయిటేజ్ ఎంత అండి? టోటల్ హైయెస్ట్ మార్క్స్ ఎంత? 90 మార్కులు. ఆ 90లో ఇదెంత కంట్రిబ్యూట్ చేస్తుంది? ఇది దగ్గర 5 మార్కులు కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట మనకి. సుమారుగా 5 మార్కులు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఆన్సర్ చేసే ప్రాసెస్ నేర్చుకుందాము. ఇది అయిన తర్వాత వెంటనే మనం మళ్ళీ ఒక 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో దట్ ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు చూసారు కదా, సోర్స్లో అన్ని జంబుల్డ్ సెంటెన్స్ ఉన్నాయి. ఆ జంబుల్డ్ సెంటెన్సెస్ మీరు గో త్రూ అవ్వండి. ఎలాగా? కళ్ళతో కాదండి, మనం అక్కడ మౌస్ కర్సర్ పెట్టేసి ఏదైతే మనము సెంటెన్స్ చదువుతున్నామో దాని మీద మౌస్ కర్సర్ ఉంచేసి కర్సర్ ఫాలో అవ్వాలన్నమాట మనం ఏం చదువుతున్నామో. అది మంచి పద్ధతి మన రీడింగ్ ఫోకస్ ఉండడానికి. ఏంటంటే కర్సర్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ రీడింగ్ అనమాట. సో ఎంత టైం తీసుకోవాలి మరి? ఆ 4, 5, 6 సెంటెన్సెస్ నుంచి గో త్రూ అవ్వడానికి ఒక ½ మినిట్ టైం తీసుకుంటే సరిపోతుంది. సో దానిలో మనకు తెలిసిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు మీకు చూపెడతాను, నేను కొన్ని రూల్స్ కూడా చూపెడతాను దానికి సంబంధించినవి. ఏవి
ఈ 4 సెంటెన్సెస్లో 5 జంబుల్ సెంటెన్సెస్లో 6 జంబుల్ సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ టాపిక్ సెంటెన్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుందాం, అయిపోయింది అనుకుందాం. సో దాన్ని తీసుకొచ్చి రైట్లో పెట్టాం, దేనిలో మన టార్గెట్లో పెట్టాం, రైట్. అప్పుడు దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ ఫస్ట్ది వచ్చింది కదా, దీని టెయిల్ ఏంటి, మళ్ళీ దీనికి ఇంకా ఏది మ్యాచింగ్ అవుతుంది, గ్రామర్ని యూజ్ చేసి, వొకాబులరీని యూజ్ చేసి, ఆ తర్వాత మనకి రీడింగ్ క్లూస్ని యూజ్ చేసి, అన్నిటిని యూజ్ చేసేదంటే మనం మిగతావి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట సీక్వెన్స్లో. అట్లాగా మీకు చూపెడతాను క్లాస్లో, రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఒక్కసారి ఆన్సర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలండి, నెక్స్ట్ క్లిక్ చేసి వేరే దానిలోకి వెళ్ళిపోవాలన్నమాట, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. ఈ ప్రాక్టీస్లో భాగంగా మీకు రూల్స్ కూడా చెప్తాను నేను. ప్రాక్టీస్ ప్లస్ రూల్స్, ఎలా టాపిక్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి, టాపిక్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేసినాక ఏం చేయాలో కూడా మీకు చెప్తాను, చూడండి. Guys, let's learn to implement reorder paragraph. The first step is to go through the jumbled sentences which are there in the source basically. Let me present the question. As you can see, source on the left hand side. The source is the box that contains the jumbled sentences. The jumbled sentences are nothing but the sentences which are not in the correct order. They are not in the coherent order basically, right? So you have to arrange these jumbled sentences, or the sentences which are in the random way, into the right way, coherent way, perfect way, to the right hand side, which is target. This is the parking lot, right? So that's the task. So let's implement the step 1. Change tell us. In 30 seconds, you have to quickly go through the sentences that are there on the left hand side in the source. Genes, tell. Others benefit, do both. Others, okay, right, mutation, genes, service and operating manual, okay. The body looks like an introductory sentence now, okay. So I feel this one is the topic sentence because it is introducing the topic very nicely, neatly, right? Okay. So operating manual for cells of the body. Genes act as or serve as operating manual for cells of the body basically. Okay. So now I feel this should be the next one. Genes tell cells what to do and when. So this is okay. Operating manual does what operating manual does, but copying errors in those operating manuals known as mutations can lead to, right? Others benefit, some can do mutation that underlines sickle disease. Okay, so then mutation should happen. Scientists now know that mutation. So here we cannot use this because mutation is not part of the previous sentence. So for that reason it is here. So this is the continuation part on mutation. So I think we can go with this one because manual and operating manual, right? Both are there, right? Okay. Known as mutations can lead to misspelled instructions that can change how cells operate. Okay, some mutations do this, others, okay. Right. So this can be the third one, right? Operate. Okay, the fourth one should be this. Scientists now know that some of those mutations are these mutations, can lead to diseases. Why? Others offer benefits, some can do both. And mutation that underline sickle disease and disease, guys, please, lead to disease. Yeah. So this is how you answer a reorder paragraphs question, guys. Generally I already explained, I'm also telling you once again, in reorder paragraph you don't reorder the paragraphs, you reorder the jumbled sentences. They create one paragraph. Now these 4 sentences are creating one paragraph, right? So when 2 sentences are side by side, like they should be side by side, okay, they give you what, 1 point, and these 2 are in the sequence, they give you 1 more point. These 2 are also in sequence, they give you 1 more point. So you can get 3 points by arranging 4 sentences in the proper order, right? And you can get 4 points by arranging 5 sentences. If the question has 5 sentences, it has a scope of what, getting 4 points. If a question has 6 sentences, it has a scope of giving you what, 5 points. The 1 point is how many marks? So 1 point is
0.6 to 0.7 marks, guys. Now for this question, let's say you received what? 3 points, 1 point, 2 points and 3 points, let's say. So 3 multiplied with 0.6 marks. So you will get what? Around 1.8 marks, or close to 2 marks you get by answering this question. So this is how it is done, sir. So there is a detailed guide on reorder paragraphs and how to use the intelligence for identifying the topic sentence. The very in-depth thing is there in the practice portal. You can go and download that guide. We have a short video class also on that. And in our live classes, we explain the concepts of reorder paragraph in a little lengthy manner, right? So here, because of the time constraints, I'm unable to, go ahead and explain it in a lengthy manner. Cannot practice a lot of questions, right? So hope you understand that. మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ రీఆర్డర్ పారాగ్రాఫ్స్ చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇగ్నోరింగ్ ద టాపిక్ సెంటెన్స్. ఎవరైనా చూడండి, మీరు ఈ జంబుల్ సెంటెన్స్ నుంచి ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ని మనం సెలెక్ట్ చేయగలిగితేనే దాని ద్వారా ఇంకా లూప్ అంతా వస్తుంది కదా మనకి వేరేది. మనం ఒకవేళ టాపిక్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, దాన్ని ఇగ్నోర్ చేసాము, మనం సామర్థ్యం లేదనుకోండి, మొత్తం ఆన్సర్ అంతా రాంగ్ పోయే అవకాశం కూడా ఉంది మనకి. మీకు స్కోర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేస్తే ఎంత స్కోర్ వస్తుంది మనకు అనేది కూడా చూపిస్తాను కదా, చూపెట్టాను ఆల్రెడీ వీడియో. రెండోది సర్ఫేస్ లెవెల్ రీడింగ్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అసలు కొంచెం క్లియర్గా చదవరు అనమాట సెంటెన్సెస్ని. దే రీడ్ ఇన్ అ వెరీ వెరీ సర్ఫేస్ లెవెల్ మేనర్. సో అట్లా సర్ఫేస్ లెవెల్ రీడింగ్ అనేది ఏంటంటే త్రూ అవుట్ ది ఆన్సర్ మనం చేస్తే కొద్దిగా కష్టం. ఎందుకంటే అలాంటప్పుడు మనం గ్రామర్ క్లూస్ని పట్టుకోలేము, వొకాబులరీ క్లూస్ని పట్టుకోలేము, ఫ్లోని క్యాచ్ చేయలేము అనమాట. సో మూడోది ఇగ్నోరింగ్ గ్రామర్ హింట్స్. లైక్ ఏంటి, ఇదే సర్ఫేస్ లెవెల్ రీడింగ్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. నౌన్ ప్రొనౌన్ కనెక్షన్స్ మిస్ అయిపోవడము, టెన్సెస్ కనెక్షన్స్ మిస్ అయిపోవడము, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కనెక్షన్స్ మిస్ అయిపోవడము. ఈ కనెక్షన్స్ అనేది మిస్ అవుతాం ఇప్పుడు సర్ఫేస్ లెవెల్లో మనం అంటే లాగిన్ ఓకే. సో ఓవర్ లుకింగ్ ట్రాన్సిషనల్ వర్డ్స్, ఇది కూడా మీకు చూస్తే అండి సెకండ్ మిస్టేక్ ద్వారానే 3వ 4వ జరిగే అవకాశాలు ఉంటాయి. ఓవర్ లుకింగ్ ట్రాన్సిషనల్ వర్డ్స్ లైక్ సో వచ్చింది, ఓకే, ఒక సెంటెన్స్ ఎండింగ్లో సో వచ్చింది, దానికి ఏం రావాలి, రీజన్ కదా. సో అంటే ఆ రీజన్ దేని ద్వారా ఏందో ఆ సెంటెన్స్ రావాలి కదా. సో అట్లా ట్రాన్సిషనల్ వర్డ్స్ని కూడా మనము ఇగ్నోర్ చేయకూడదు అనమాట. నాట్ రీడింగ్ ఆల్ సెంటెన్సెస్ ఇన్ ద బిగినింగ్. సో స్టెప్ 1 ఏంటంటే మనం ఏం చెప్పాము, సోర్స్లో ఉన్న అన్ని సెంటెన్సెస్ నుంచి గోత్రూ కమ్మని చెప్పాను కదా. అది గోత్రూ కాకపోతే ఏంటంటే మనకి టాపిక్ సెంటెన్స్ రాంగ్ పోయే అవకాశం ఉంది, ఆ తర్వాత క్లూస్ కూడా మనకు దొరకవు అనమాట. సో అది ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ వెరిఫైయింగ్ ది ఆన్సర్ బిఫోర్ క్లికింగ్ ద నెక్స్ట్ వన్. మీరు క్లిక్ చేసే ముందు, బిఫోర్ క్లిక్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి మనం అనుకున్న సెంటెన్స్లో అదే సీక్వెన్స్లో పెట్టామా లేదా అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చెక్ చేసుకుంటే ఏంటంటే ఏమైనా ఎక్కడో ఒక సెంటెన్స్ అటు ఇటుగా పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కరెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అట్లాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ థింగ్ నేను రాయింది కూడా చెప్తున్నాను, అదేంటంటే మనకి రీఆర్డర్ పారాగ్రాఫ్ అనే టాస్క్ రీడింగ్ మాడ్యూల్ ఎక్కడైనా రావచ్చు. అది ముందు రావచ్చు, రీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ముందే రావచ్చు, లేకపోతే మధ్యలో రావచ్చు, తర్వాత రావచ్చు, అది మనం చెప్పలేం కదా. బట్ ఒక రూల్, ఒక థింగ్ ఏంటంటే నా అడ్వైస్, మీకు రీఆర్డర్ పారాగ్రాఫ్ ఎప్పుడైతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టాస్క్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికన్నా ఇది ముందు ఎప్పుడు వస్తుందో, అంటే ఫస్ట్ రీఆర్డర్ పారాగ్రాఫ్ వచ్చింది మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కన్నా ముందు, ఎనీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ కన్నా ముందు, ఏంటి అంటే సింపుల్ రూల్ అండి. మీకు వచ్చిన రీఆర్డర్ పారాగ్రాఫ్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయండి. 4 సెంటెన్స్ ఉంటే 2 నిమిషాల్లో దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి, చేయాల్సిందే. ఇంకా 5 సెంటెన్స్ క్వశ్చన్ ఉంది రీఆర్డర్ పారాగ్రాఫ్ది, 2.5 నిమిషాలు వెచ్చించండి దానికి. 6 సెంటెన్స్ క్వశ్చన్ ఉంది, 3 నిమిషాలు మాత్రమే వెచ్చించండి, అంతకన్నా ఎక్కువ వెచ్చించొద్దండి. ఎప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మనకి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ దీని తర్వాత వస్తుంటాయి. అంటే ఇది వాటికన్నా ఇది ముందు వచ్చినప్పుడు ఈ పని మనం చేయాలన్నమాట. అప్పుడే మనకి టైం అనేది మనం మేనేజ్ చేయగలుగుతాం, లేకపోతే కష్టం అయిపోతుంది మనకి. ఇప్పుడు క్విజ్ తీసుకోండి. Every
success, it's here to stay. My dreams achieved, I'm on my way. మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి. దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి, లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. లింక్స్ ఆర్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్.